హలో హాయ్ గైస్, వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఈరోజు నేను సమ్మర్ స్పెషల్ మ్యాంగో డెజర్ట్ చేయబోతున్నాను. అయితే ఇది ఎలా చేయాలి ఏంటి చూద్దాం పదండి. లెట్స్ వాచ్ ఆన్ హియర్. ఫస్ట్ మన ఒక జార్లోన నేను ఒక పెద్ద మ్యాంగో తీసుకున్నాను కట్ చేసుకొని. ఇప్పుడు చూడండి అన్ని పీసెస్ ఈ జార్లోన వేసేసుకున్నాను. చాలా స్పెషల్ డెజర్ట్ ఫర్ సమ్మర్. చూడండి టేస్ట్ ఎలా ఉంటుందో. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం, మనం 1 కప్ మిల్క్ తీసుకుందాం. 1 కప్ మిల్క్ అవుతుంది. నేను 250 ml మిల్క్ తీసుకున్నాను ఇందులోన. ఆ తర్వాత 1/2 కప్ కండెన్స్డ్ మిల్క్, అంటే ఇది 125 ml కండెన్స్డ్ మిల్క్. అంటే మిల్క్కి హాఫ్ కండెన్స్డ్ మిల్క్. మీరు స్కిప్ చేసి షుగర్ కూడా యాడ్ చేసుకోవాలంటే మీరు చేసుకుంటారు. ఆ తర్వాత ఇందులోన 3 టేబుల్ స్పూన్ ఫ్రెష్ మిల్క్ తీసుకున్నాను. ఫ్రెష్ మిల్క్ క్రీమ్. ఒకవేళ మీ ఇంట్లో క్రీమ్ లేదు అంటే మన పాలు మిగడ ఉంటుంది కదా, అది కూడా మీరు అందులో అప్లై చేసుకోవచ్చు. చూడండి కన్సిస్టెన్సీ అయిపోతుంది. అయితే ఎప్పుడు మీరు గ్రైండ్ చేస్తారు, కన్సిస్టెన్సీ కానీ కొంచెం థిక్ అయిందంటే మీరు మిల్క్ అండ్ కండెన్స్ మిల్క్ ఆర్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. థిక్నెస్ అంటే ఎలాగ ఉండాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఏం చేస్తాను, ఒక బౌల్లోన నేను బ్రెడ్ పీసెస్ అన్ని ఇలా కట్ చేసుకొని తీసుకున్నాను. మీరు స్పాంజ్ బ్రెడ్ అని తీసుకోవచ్చు, లేదంటే వెన్నెల కేక్స్ అని తీసుకోవచ్చు. సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది టేస్ట్. ఆ తర్వాత ఇందులోన మ్యాంగోకి చిన్న చిన్న పీస్ కట్ చేసుకొని ఇందులోన గ్రైండ్ చేస్తున్నాను. చూడండి మ్యాంగో పీసెస్ అన్నీ ఇలాగా కొంచెం కొంచెం స్ప్రెడ్ చేసి వేస్తారు. ఆ తర్వాత మనం ఇప్పుడు ఏం చేసాం, మ్యాంగోతో జ్యూస్ రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ జ్యూస్ ఇందులోన యాడ్ చేద్దాం. ఎలా యాడ్ చేస్తారంటే పూర్తిగా బ్రెడ్ తింటూనే బాగా సోక్ అయిపోవాలన్నమాట. కొంచెం బాగా అప్లై చేసేస్తారు ఆల్ సైడ్. చూడండి ఇలా చేస్తాను, మీరు కూడా ఇలాగే అప్లై చేస్తారు. ఆ తర్వాత మనం మ్యాంగో పీసెస్కి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా, ఆ పీసెస్ ఈ పైన కూడా కొంచెం గార్నిష్ చేద్దాం. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి, మీ ఫ్యామిలీతో మీరు ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేసి చెప్తారు కదా ఇది ఎలా ఉంది టేస్ట్ అనుకొని. ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్ ఏది ఉంది కదా, ఆ ఫ్రెష్ క్రీమ్ ఇందులోనే కొంచెం కొంచెం వేసుకొని లైట్గా డెకరేట్ చేద్దాం. ఇది ఆప్షనల్, మీరు వేసుకొని అవుద్ది, వేసుకోకపోయినా అవుతుంది. అయితే వేసుకుంటే లుకింగ్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. నేను మీకు చెప్పాను కదా, ఫ్రెష్ క్రీమ్ ఇన్ కేస్ మీ ఇంట్లో లేదు అంటే మీరు మేగడతో కూడా ఇలా చేసుకోవచ్చు. మేగడ పాల్లోనే కొంచెం విస్క్ చేసేస్తే ఇలా వస్తుంది అనమాట క్రీమ్ లాగా. అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ గ్రేట్ చేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు గార్నిష్ చేస్తున్నాను. చూడండి ఇందులో కాజు, పిస్తా అండ్ బాదం. కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు ఫైనలీ జెల్లీతో డెకరేట్ చేయబోతున్నాను. మా ఇంట్లో జెల్లీ చాలా లైక్ చేస్తారు కాబట్టి నేను జెల్లీ యూజ్ చేస్తున్నాను. మీరు ఉంటే యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే లేదు. ఒకవేళ తుట్టి మీ ఇంట్లో ఉంది అంటే మీరు షూర్గా తినొచ్చు. కాకపోతే జెల్లీతో టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఫైనలీ నా డెజర్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి ఫ్రిడ్జ్లో 2 hours ఉంచుదాం. 2 hours తర్వాత చూడండి నా డెజర్ట్ ఎంత చక్కగా వచ్చిందో, చాలా యమ్మీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.